హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ నెరవేరబోతున్నాయా, అసలు మీకు యూనివర్స్ ఎట్లాంటి సపోర్ట్ చేస్తుంది అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది పర్సనల్ లైఫ్ గురించి అయినా అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అయినా అయి ఉండొచ్చు గైస్. సో మీరు కోరుకున్నది జరగబోతుందా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీ గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అనుకుంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అందరికీ పేరు పేరున కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్గా రీడింగ్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్గా వాట్సాప్లో చాట్ చేయొచ్చు. మీరు అయితే ఇవన్నీ కూడా ఎవరైనా పర్సనల్ రీడింగ్ అయితే మాత్రం అది ఛార్జబులే. సో నేను మినిమం ఛార్జ్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. మీరు ఏదైతే అడగాలి అనుకుంటున్నారో దాన్ని నాకు వాట్సాప్లో డీటెయిల్డ్గా నాకు మెసేజ్ చేస్తే నేను దాని మీద ఒక 1 డే నుంచి 6-7 డేస్ లోపల ఎప్పుడైనా కూడా నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు దాని మీద రీడింగ్ చేసి మీకు నేను పర్సనల్గా సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు వెంటనే ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నాకు ఇంకా చేయట్లేదు అని మాత్రం అడగండి. తప్పకుండా నేనైతే 1 వీక్ లోపల నేనైతే రీడింగ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా బిజీగా ఉంటాను కదా. సో టైం చూసుకుని నేను లీజర్ టైం చూసుకుని మీ రీడింగ్ అయితే తప్పకుండా చేసి పెడతాను గైస్. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాని యూనివర్స్ ఎట్లా తీర్చబోతుందా, అసలు మీ మనసులో ఎట్లాంటి కోరికలు ఉన్నాయి, ఏం కావాలి అని మీరు అనుకుంటున్నారు, ఎలాంటి మార్పు కావాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. సో ది స్టార్ గైస్, మీరైతే ఏదో ఒక లైఫ్లో ఒక చేంజ్ అయితే కావాలని 100% అనుకుంటున్నారు. సో మనం కూడా ఇప్పుడు అదే కదా చెప్పుకుంటున్నాం, మీ మనసులో ఏదో కోరిక ఉంది అని. అది చేంజ్ అయితే కోరుకుంటున్నారు. సో దాని గురించి మీరు ట్రై అయితే చేస్తున్నారు, కన్ఫామ్గా ట్రై చేస్తున్నారు. అంటే ట్రై చేయకుండా అయితే మీరు లేరు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ట్రై ఎలా ఉంది అంటే ది మూన్, కానీ ట్రై చేస్తున్నారు కానీ మెంటల్గా మీకు ఒక టెన్షన్ అనేది ఉంది. ఎందుకంటే మేము అనుకున్నది జరుగుతుందా లేదా అనే ఆలోచన అయితే మీలో ఉంది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ది మూన్ జస్టిస్. మనము ఇది చూస్తే ఎట్లా అంటే మీకు కోరిక అయితే ఉంది, మీకు ఏదైతే మీ లైఫ్లో ఒక చేంజ్ రావాలి, మేము మా లైఫ్లో ఒక టర్న్ తీసుకోవాలి, ఏదైతే మేము అనుకుంటున్నామో అది జరగాలి అనే ఆ కోరిక అయితే ఉంది. అయితే ఇక్కడ కోరిక అనేది ఎవరి పర్సనల్గా వాళ్ళకి ఉంటుంది. అంటే మీకు ఒక కోరిక ఉండొచ్చు, మీ పక్క వ్యక్తికి ఒక కోరిక ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్కరి కోరిక కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో మీకు ఎట్లా రెసినేట్ అవుతుంది అనేది మాత్రమే మీరు ఇక్కడ చూసుకోండి గైస్. సో అయితే ఆ కోరిక అయితే ఉంది, కానీ మీ మనసులో కొంత బాధ అయితే ఉంది. మనసులో ఏంటంటే అది జరుగుతుందా లేదా, మేము అనుకుంటుంది ఏదైతే ఉందో ఆ డ్రీమ్ మేము ఫుల్ఫిల్ చేయగలుగు, దానికోసం మీరు ట్రైల్ అయితే చేస్తున్నారు. మీరైతే ఒక దగ్గర ఉండి కోరిక మాత్రమే కోరుకోవట్లేదు, దానికోసం మీరు కష్టపడుతున్నారు, అది జరగాలని కోరుకుంటున్నారు. కానీ మనసులో మాత్రం మీకు భయం ఉంది, మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఎట్లా అంటే ఇది జరుగుతుందా లేదా, జరిగితే ఒకవేళ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్స్ అనే ఆలోచన కూడా మీలో ఉంది. ఇంకొకటి జస్టిస్ చేసుకుంటున్నారు, మేము చేస్తుంది కరెక్టా రాంగా, అసలు మేము వెళుతున్న దారి కరెక్టా రాంగా, మాకెందుకు ఇలా అనిపిస్తుంది అనే ఒక క్వశ్చన్ కూడా. అంటే అది బిజినెస్ పరంగా అనుకోండి, మీరేదో ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని కోరుకుంటున్నారో, లేకపోతే ఇంకా పక్క వాళ్ళకంటే పోటీ పెట్టుకొని వేరేలాగా ఇంకా మేము బిజినెస్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. ఇట్లా ఏదో ఒకటి ఉంది మీకు ఎయిమ్ అయితే. ఆ ఎయిమ్ మీకు కరెక్టా రాంగా అని అనిపిస్తుంది, మీరు వెళ్ళే రూట్ కరెక్టా రాంగా అని కూడా మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి పర్సనల్ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికోసం మీరు ట్రై చేస్తున్నారు, కానీ మీకు మనశ్శాంతి అయితే లేదు. సో మెంటల్గా మీరు కొంత డిస్టర్బ్ అవుతున్నారు ఈ వేలో. ఏంటంటే మీరు అనుకున్నది జరగాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ వేలో మేము చేస్తున్న పనులన్నీ మీరు దానికోసం ఎంతో కొంత ట్రై అయితే చేస్తున్నారు అని అనుకున్నాం కదా. ఈ ట్రై చేస్తున్న విధానం కరెక్టా రాంగా, మేము వెళ్తున్న రూట్ కరెక్టా రాంగా, మాకైతే మనశ్శాంతి కావాలి కాబట్టి మేము ఇలా ట్రై చేస్తున్నామని మీ మనసు అయితే చెప్తుంది. సో చూద్దాం ఇంకా. 7 ఆఫ్ పెంటికల్స్, ది మెజిషియన్, ది డెవిల్.
సో ఎట్లా ఉందంటే గైస్, ఇక్కడ మీరు కోరుకున్నవన్నీ జరగాలని మీకు మనసులో ఉంది. దానికోసం ఒక ట్రైల్ అయితే అంటే మీరు ఖాళీగా ఉండకుండా దానికోసం మీరు ముందుకైతే వెళ్తున్నారు. బట్ వెళ్ళే స్టేజ్లో మీకు ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు డబ్బు పరంగా, ఫైనాన్షియల్గా, బిజినెస్ పరంగా అనుకున్నాం మనం. ఎవరైతే ఆ రకంగా వెళ్తున్నారో వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి కూడా. సో వెళ్తున్నారు, కానీ వెళ్ళే దారిలో మాత్రం చాలా చాలా ఎలా అంటే అడ్డంకులు, ఆటంకాలు ఇట్లాంటివి డెవిల్ ఎలా అంటే కొంతవరకు నెగిటివ్ వేలో అన్నీ మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని చూడటం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. లేకపోతే ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ వీటిలన్నిటి కూడా జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో అదైతే బిజినెస్. ఒకవేళ మీరు అంటే బిజినెస్ కానీ, కెరియర్ కానీ, ఏదైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అదైతే. ఒకవేళ మీరు పర్సనల్ లైఫ్ గురించి కనుక చూసుకున్నట్లయితే, పర్సనల్ లైఫ్ అయితే ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మీ లైఫ్లో మీకు చేంజ్ కావాలని ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ముందే అనుకున్నారు ఈ వెళ్ళే దారి కరెక్టా రాంగా అని మీకు అనిపిస్తుంది. ఆ వెళ్ళే దారి మీకు కరెక్టే, బట్ ఎట్లా అంటే ఆ కరెక్ట్ సిచ్యువేషన్స్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి. అంతా మీకు వెళ్ళే దారి కనిపిస్తుంది, వెళ్ళాలని ఉంటుంది, అన్నీ వెళ్తే అచీవ్ ఏంటంటే మేము ఏదైతే కోరుకుంటున్నామో అది అచీవ్ అవుతామని మీకు తెలిసినా కూడా ఆ మధ్యలో ఏదైతే మీరు డెసిషన్ తీసుకొని దాన్ని అమలుపరిచే దారిలో ఏదైతే ఉన్నారో దానిలో మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. దానిలో మాత్రం ఎట్లా అంటే ఎవరో ఒకరు మీకు మధ్యలో అడ్డుపడటం కానీ, ఎవరో ఒకరు ఇన్ కేస్ మీరు ఎవరినైనా ఇష్టపడ్డారు అనుకోండి, అంటే మీ సోల్మేట్గా ఎవరినైనా మీ లైఫ్లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు, లేకపోతే మీ లైఫ్లోకి మీకు నచ్చిన వ్యక్తి రావాలనుకుంటున్నారు. ఈ వేలో మీ లైఫ్ టర్న్ తిరగాలి అని, మీ లైఫ్లో చేంజ్ జరగాలని మీరు చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఆ మధ్యలో ఎవరో ఒకరు అడ్డుపడటం కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సిచ్యువేషన్స్ ఏదైనా క్రిటికల్గా క్రియేట్ చేయడం కానీ, లేకపోతే మీ మధ్య ఎవరైనా ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ పెట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా ఆపడం కానీ, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మిమ్మల్ని మెంటల్గా ఇబ్బంది పెట్టడం కానీ, అంటే మీ వైపు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇట్లాంటివి అంటే మీరు చేస్తుంది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో మీరు మీ ఆలోచనలన్నింటినీ కూడా బ్రేక్ చేసేయాలని, మీకు ఏదైతే ఆ డ్రీమ్ ఉందో అది మీకు దొరుకుతుంది, మీకు చక్కగా ఆ మార్పు అయితే జరుగుతుందని మీకు తెలిసినా కూడా మిమ్మల్ని అక్కడతోనే ఆపేయాలన్నట్లు వాళ్ళ ఆలోచన ఉండి అక్కడతో వాళ్ళు కట్ చేసేయాలని, కానీ ఇట్లాంటి ఆలోచనలే మీకేంటంటే నెగిటివ్ థాట్స్ అంట చుట్టూరుగా మిమ్మల్ని చుట్టేస్తూ ఉంటాయి. వాళ్ళ ఎవరైనా క్రియేట్ చేసే ప్రాబ్లం కానీ ఇట్లాంటివి కానీ చుట్టేస్తూ ఉంటాయి. కానీ ఏదేమైనా కూడా ది మ్యూజిషియన్ ఎట్లా అంటే ఒక మ్యాజిక్ జరిగినట్లు మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఒక మ్యాజిక్ ఏదైతే జరుగుతుందో దాంతో మీరు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. బట్ ఏది జరిగినా కూడా మీరు ఎలా ఉంటారంటే ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ తీసుకుంటారు. ఎట్లా అంటే మీరు ఏది జరిగితే జరగని, ఏమైనా సరే మాకేం జరుగుతుంది అనేది తెలియట్లేదు, మేము వెళ్ళే దారిలోనే వెళ్తాం, మీరు ఏదైతే మార్పు కావాలి అని మీరు అనుకుంటున్నారో అదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీ ప్రయత్నాలు అయితే ఏమీ ఆపట్లేదు. మీ పని అంటే ఒక నిర్బంధంలో మీరు ఉన్నట్టున్నారు. అది ఫైనాన్షియల్గా కానీ, బిజినెస్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, మీరు ఎలా అంటే మీ జాబ్ ట్రయల్స్లో మీరు ముందుకెళ్ళాలని, లేకపోతే మీరు డబ్బులు సంపాదించడానికి ముందుకెళ్ళాలని కానీ, లేకపోతే మీ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని వెళ్ళాలని కానీ, మీరు మంచిగా సెటిల్ అవ్వాలని ఇట్లా మీ ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరు బాగుపడిపోతే చూడలేని వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కానీ, లేకపోతే ఇంకేదో మీరు ఇంకా హ్యాపీగా ఉంటే వాళ్ళకి నచ్చక, లేకపోతే మీకంటే ముందు పొజిషన్లకి వాళ్ళు వెళ్ళిపోవాలని ఇట్లా ఏదో ఒక సిచ్యువేషన్స్ మీ చుట్టూ క్రియేట్ చేస్తున్నారు. అయినా సరే మీలో హోప్ అయితే ఉంది. ఏది జరిగితే జరగని, ఎలా జరిగితే జరగని అని మీరు అనుకుంటున్నట్టే మీరు ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా కూడా ఆ టైంకి ఎట్లా ఉంటుందంటే ఒక మ్యాజిక్ ఎలా అయితే జరుగుతుందో అట్లా మీకు ఒక దారి, అన్ని తలుపులు మూసేసిన మీకు ఒక చిన్న కిటికీలోంచి, ఒక విండోలో నుంచి ఒక చిన్న వెలుతురు, మీకు ఆక్సిజన్ కావాలి కాబట్టి, మీరు బతకాలంటే ఆక్సిజన్ కావాలి కాబట్టి ఒక కిటికీలో నుంచి అయినా చిన్న గాలి సందు దూరేంత ప్లేస్ అయినా మీకు దొరుకుతుంది అన్నట్లు మీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర మీకు చక్కటి మార్గం అనేది ఉంటుంది.
చుట్టూ ఏంటంటే ఎలా అంటే క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే అన్నీ ఒక రూమ్లో పెట్టి బంధించేసి అన్ని తలుపులు మూసేసినా సరే మీకు కావలసిన గాలి వెలుతురు అనేది ఒక చిన్న సందులో నుంచైనా మీకు వస్తుంది. అదే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వేలో నుంచే మీరు బయటికి ఎలా రావాలి, మీరు ఎలా బయటపడాలి, మీరు బతకడానికి ఎట్లా ముందుకెళ్ళాలి, మీరు కోరుకున్న డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఆలోచన మీలో ఆ ఒక్క ఇదే మీకు ఇంకా 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 ఆశను పుట్టిస్తుంది. చక్కగా ఉన్నదేమో స్ట్రక్ ఎనర్జీలో, కానీ ప్రయత్నాలు అయితే ఆపట్లేదు. కోరుకున్నది లైఫ్ కావాలి అని మీకు ఉంది. అదేవిధంగా మీకు నేచర్ కూడా, మీకు యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఇక్కడ చూడండి, 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ ది సన్. ఎట్లా అంటే మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానిని సక్సెస్ఫుల్గా మీరు సాధించగలరు. ఆ కేపబిలిటీ మీకు ఉంది అనే కాన్ఫిడెన్స్ కూడా మీలో ఉంటుంది. మీరు ఎంత స్ట్రక్ ఎనర్జీలో, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే సిచ్యువేషన్స్, వ్యక్తులే కావక్కర్లేదు, పరిస్థితులు, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచినా మీ మనసులో మాత్రం మీరు కోరుకున్నది సాధించగలరు అని మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం మీరు సాధిస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ది సన్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్ ఒక చేంజ్ జరుగుతుంది. కొత్తగా లైఫ్ ముందుకెళ్తుంది. మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే మీరు ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని మీరు పొందగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ది హై ప్రిస్టెస్, 4 ఆఫ్ కప్స్. నెక్స్ట్ 8 ఆఫ్ పెంటికల్స్. ఎట్లా ఉందంటే ది హై ప్రిస్టెస్ ఎట్లా ఉందంటే మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయిపోయి 10 మందికి నాకు ఇది కావాలి, నేను అందుకే ఇలా వెళ్తున్నాను, నాకు ఇది కావాలి, ఇలా చేస్తున్నాను, నా లైఫ్ ఇలా చేంజ్ కావాలి అని ఎవరితోనూ మీరు ఏది చెప్పరు. మీ మనసుకు మాత్రమే మీరు చెప్పుకుంటారు. మీరు ఏ విధంగా కూడా ఇతరులకి ఎవ్వరికి కూడా ఇది కావాలి అని అసలు ఒకరి మీద డిపెండ్ అవ్వడం కానీ, ఒకరిని అడగడం కానీ, లేకపోతే మీ లైఫ్ ఇలా టర్న్ కావాలని ఏదైనా మీరు ఇతరుల దగ్గర చేయి చాచడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇంకా ఏంటంటే మీకు అన్ని ఆపర్చునిటీస్, ఆఫర్స్ వస్తున్నా మీరు వాటిని తీసుకోవటానికి, మీరు వాటిని పుచ్చుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇప్పుడు మీకు ఒక జాబే కావాలి, ఇంకా మనం ఫైనాన్షియల్గా అనుకున్నాం అంటే ఫైనాన్షియల్గా డబ్బు కావాలంటే ఒక బిజినెస్ అయినా చేయాలి, లేకపోతే ఒక జాబ్ అయినా చేయాలి. ఆ ఆఫర్స్ కూడా మీ దగ్గరికి వస్తుంటాయి. మంచి బిజినెస్ ఆఫర్ రావచ్చు, మంచి జాబ్ ఆఫర్ రావచ్చు. కానీ మీరు ఆలోచిస్తారు, ఈ బిజినెస్ని, ఈ ఆఫర్ని, ఈ జాబ్ని మేము ఇప్పుడే తీసేసుకుంటే ఇంకా మేము ముందుకు వెళ్ళలేమేమో, ఇక్కడే ఉండిపోతామేమో, మా డ్రీమ్ ఇది కాదు, ఇంకా హై డ్రీమ్ ఇది, ఇంకా మంచిగా సాగాలి, మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలరా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో దానికోసం మీరు వెంటనే ఏది ఓకే చెప్పరు, వెంటనే ఏది ఒప్పేసుకోరు. సో ఆలోచించుకుంటూ ఉంటారు, ఏం చెయ్యాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మీరు దానికోసం ఇక్కడైతే ఏదైతే ఆఫర్స్ వచ్చినాయో అంతకంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ తీసుకుందాం. పర్సనల్ లైఫ్లో కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ లైఫ్ ఒక చిన్న టర్న్ చేసే అవకాశం, అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఆఫర్ చేయడం కానీ, మీరు కోరుకున్న వ్యక్తి మీతో మాట్లాడడానికి ముందుకు రావటం కానీ, వాళ్ళ లైఫ్లో అయినా సరే మీరు వాళ్ళని కూడా హోల్డ్లో పెడతారు. ఎందుకంటే ఇంకా మేము అనుకున్నది సాధించాలి, ఇంకా మేము అంటే వాళ్ళంటే మీకు ఇష్టం ఉంటుంది, వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటుంది, కానీ మీరు ఎట్లా అంటే ఇంకా మేము అనుకున్నది సాధించి మేము అప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. నెక్స్ట్ 8 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, స్ట్రాంగ్గా మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాన్ని ఒక వేలో మీరు ముందుకి తీసుకువెళ్ళడం, అంటే మీ ప్రతి ఆలోచనని కూడా ఒక కార్యరూపంలో దాలుస్తారంటే ఇది చెయ్యాలి, ఇంకా బిజినెస్ మనం డబ్బు పరంగా డబ్బు సంపాదించాలనుకోండి, ఆ కోరిక ఎవరికైతే ఉందో మేము ఇంకా లైఫ్లో ఒక మంచి టర్న్ తీసుకోవాలి, మంచిగా మేము అనుకున్నది సాధించాలి అని ఆ కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళు ఎలా ఉంటారంటే మీ స్కిల్ని డెవలప్ చేసుకుంటారు. ఒక దగ్గరే ఉండిపోకుండా స్కిల్ని డెవలప్ చేసుకుంటారు. ఇంకా వేరియస్ టైప్స్లో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటారు. మీ యొక్క నైపుణ్యత ఏదైతే మీరు ప్రొఫెషన్గా ఎంచుకుందాం అనుకున్నారో దానిలో ఇంకా మంచిగా డెవలప్మెంట్స్ చూడాలి అన్నట్టు మీకు ఉంటుంది. ఇంకా ఏదైతే మీరు ఇంకా పర్సనల్ లైఫ్లో పరంగా చూసుకున్నట్లయితే పర్సనల్ లైఫ్లో ఏదైతే మీకు ఇంకా ప్రేమ ఎక్కువ దొరకాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా ఎక్కువగా మీరు ఏ రకంగా మేము ఉంటే వాళ్ళు మమ్మల్ని మేము ఇష్టపడే వ్యక్తి మమ్మల్ని ఇష్టపడతారు,
మమ్మల్ని ఇంకా ప్రేమగా చూసుకోగలుగుతారు అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పనితీరు కూడా, మీ యొక్క ప్రతి మూమెంట్ కూడా ఆ విధంగానే ఉంటుంది గైస్. సో చూసారు కదా ఇక్కడ ఎలా ఉందంటే పేజ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ది చారియట్. సో ఎక్సలెంట్గా ఎలా అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అలాగే యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది గైస్. మీరు ఏదైతే సమస్య ఉందో దాన్ని సాధించి ముందుకు వెళ్ళాలని పట్టుదలతో ఉంటారో, అదేవిధంగా ఎలాంటి చిన్న సమస్య, అది పర్సనల్ లైఫ్లో వచ్చిన ఇష్యూ అయినా లేకపోతే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా వచ్చిన ఇష్యూస్ అయినా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని సాల్వ్ చేసేసి మీరు కోరుకున్న పొజిషన్కి మీరు వెళ్ళడానికి మీరు ఒక వారియర్లా రెడీ అయి ఉంటారు. మీదే ఫైనల్ డెసిషన్గా ఉంటుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, మీరు ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు అని మనం ముందే అనుకున్నాం కదా. అదే విధంగా యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో ది చారియట్ ఎట్లా అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ పర్సన్తో మీరు అన్ని విధాలుగా ఒక సుపీరియర్ క్వాలిటీస్తో మీరు ముందుకు వెళ్ళడం అయితే 100% జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో ఎన్ని సమస్యలు వచ్చినా, 6 ఆఫ్ వాండ్స్, ఎన్ని సమస్యలు వచ్చినా మీ మనసు అయితే మాత్రం ఎలా అంటే మీరు కోరుకున్న దాని వైపే ప్రయాణిస్తూ ఉంటుంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో ఏదైతే మేము చెయ్యాలి అనుకుంటున్నారో, ఏదైతే మీరు చెందాలి అనుకుంటున్నారో దానికోసం మీరు అన్ని విషయాల్లో కూడా కష్టపడడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ అదే తెలుస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ వార్డ్స్. ఎట్లా అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే మీరు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారో మీ అనుకూలమైన పరిస్థితులు కూడా అదే విధంగా మీకు రావడం జరుగుతుంది. చక్కగా ప్రతి నిర్ణయాన్ని కూడా, అది అందులో సమస్య ఉన్నా ఆ సమస్యని కూడా మీరు సాల్వ్ చేసేయగలరు. డబ్బు పరంగా అన్నిటినీ సెటిల్ చేసుకోగలరు. అలాంటి లైఫ్ని మీకు చేంజ్ అనేది జరుగుతుంది అనేది తెలిసింది. ఇంకా ఏంటంటే ఫైనాన్షియల్గా చక్కటి సెక్యూర్డ్గా ఎలాగ ఎదగాలి అని మీకు ఒక డ్రీమ్ ఉందో ఆ లైన్లోనే మీరు వెళ్తారు. అదేవిధంగా సెక్యూర్డ్ లైఫ్ని ఎత్తుక్కోగలుగుతారు. మీరు కోరుకునే విధంగా డబ్బును అయితే సంపాదించగలుగుతారు. ఇంకా ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ మాకు ఇంత మంచి రిలేషన్షిప్ లేదు, మేము ఏ పర్సన్ అయితే మీరు కోరుకుంటున్నారో ఆ పర్సన్ని మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎలా ఉన్నారో అట్లానే మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడటం జరుగుతుంది. అంటే మీరు ఎన్నైతే సమస్యలను ఎదుర్కొన్నారో, ఎన్నైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో, ఎంత స్ట్రక్ ఎనర్జీలోంచి మీరు బయటకు వచ్చారో అవన్నీ ఆ పర్సన్ అర్థం చేసుకోగలుగుతారు. మీతో లైఫ్ అయితే హ్యాపీగా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది గైస్. సో చూద్దాం. అట్లానే వాళ్ళ ఆలోచన అనేది ఉంటుంది. యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది? ఐ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ నీడ్ ఫుల్ఫిల్ డ్రీమ్స్. మీకు చక్కటి స్ట్రెంగ్త్ ఉంటుంది, క్వాలిటీస్, మీ డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునే క్యాపబిలిటీ కూడా మీకు ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఈ సందర్భంలోనే మీరు ఎలా చేస్తున్నారంటే ప్రతి పనిని కూడా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయడానికి మీ వంతు మీరు ఏం చెయ్యాలో అదంతా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాని ఇతరులు ఏదో అంటారని, ఎవరైనా ఏదైనా చేస్తారని ఇట్లాంటి వాటికి మీరు పెద్దపీట వేయకుండా మీ మనసు ఏం చెప్తుందో దాని అనుగుణంగా మీరు వెళ్ళగలుగుతారు అనేది తెలుస్తుంది గైస్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరినైనా కూడా ఎవరెంత మీ లైఫ్లో ఎంత బ్యాడ్ థింగ్స్ క్రియేట్ చేసినా, అంటే ఎంత తప్పు చేసినా, ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా వాళ్ళని ఫర్గివ్ చేస్తారని అంత మైండ్ సెట్ మీలో, అంత మెచ్యూరిటీ లెవెల్స్ మీలో ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. యూనివర్స్ చెప్తుంది గైస్. సో యూనివర్స్ అయితే మీకు అట్లాంటి మెసేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని కెరియర్ పరంగా మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేసినా, లేకపోతే మీకు పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని ఎంత బాధ పెట్టేసి మీ లైఫ్ను అంతా స్పాయిల్ చేసి మిమ్మల్ని మీ సోల్మేట్ని విడదీసి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసిన మీ మనసు మాత్రం అప్పటికి వాళ్ళ గురించి మీరు బాధపడతారు. మీ లైఫ్లో ఎలా ఉంటుందంటే మీ మైండ్ సెట్ మీకు ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మీ మీద ఎవరైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రం మీకు ఫర్గివ్ చేసా, అంటే క్షమించే గుణం అయితే మీలో ఎక్కువగా ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్. మీరు అంత స్ట్రాంగ్గా ఉండబట్టే కదా, మీరు అంత క్యాపబుల్ పర్సన్ అవ్వబట్టే కదా మీరు ఇతరులని ఎంత తప్పు చేసిన వ్యక్తినైనా క్షమించగలిగేంత పెద్ద మనసు మీకు ఉంటుంది. అదే చెప్తుంది యూనివర్స్. సో ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి? ఐఎమ్ వర్తీ ఆఫ్ ఎవ్రీ బెస్ట్ ఇన్ లైఫ్.
మీ లైఫ్లో ఏదైతే బెస్ట్గా మీరు పొందాలి అనుకుంటున్నారో దాని అంతటికీ కూడా మీరు అర్హత ఉన్న వ్యక్తులంట. అంటే మీకు ఇంత తక్కువ ఇస్తే సరిపోతుంది, ఇంతతోనే సరిపోతుంది అనే పర్సన్ కాదు మీరు. మీ లైఫ్లో మీకు ఎంత కావాలో అంత ఇస్తే తీసుకోగలను, అంటే మీకు అంత అర్హత ఎక్కువ ఉంది, మీరు అంత కేపబుల్ పర్సన్. మీకు లైఫ్లో ఎంతైతే ఇవ్వగలరో, బెస్ట్ ఇవ్వగలరో అంత యూనివర్స్ మీకు ఇస్తుంది అనేదైతే, ఎందుకంటే మీరు అంత ఎలిజిబుల్ పర్సన్. మీకు అంత కైండ్నెస్ ఉండడమే కానీ, అంత ఫర్గివ్నెస్ ఉండడమే కానీ, ఎంత ఇతరుల మీద మీరు జాలి, దయ ఇలాంటివి చూపించడం, మీరు హార్డ్ వర్క్, ఇలాంటివన్నీ ఒక మంచి మంచి లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీకు ది బెస్ట్ ఎంత ఇవ్వగలదో యూనివర్స్ అంత ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి మీరు అని చెప్తుంది. ఐ క్యారీ అండ్ లవ్ అండ్ కైండ్నెస్ మై హార్ట్. మీ మనసులో ఎప్పుడు ప్రేమ, కైండ్నెస్, దయ ఎప్పుడు అలాగా మీరు క్యారీ చేస్తూనే ఉంటారండి. ఎంత సఫర్ అవుతున్నా, ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్స్, అందుకే కదా యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది చక్కగా మీకు ఏది కావాలో అది ఇవ్వడానికి. మీరు ఒక దయ అండ్ మీరు లవ్ అంటే అందరి మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు, అందరి మీద జాలి పడుతూనే ఉంటారు. సో మీకు అంత జాలి గుణం, అంత ప్రేమించే గుణం ఉంది కాబట్టి మీ హార్ట్ నిండా కూడా లవ్ అనేది ప్రేమతో నిండిపోయి ఉంటుంది. అందుకే యూనివర్స్కి మీరంటే చాలా చాలా ఇష్టం అంట. మీరు ఏదైతే బెస్ట్ పొందగలరో అవన్నీ యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియచేయండి గైస్. సో మీరు తెలియచేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.